నేను రీసెంట్గా ఒక అఫీషియల్ వెబ్సైట్ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నాను. పచ్చళ్ళ టేస్ట్ అయితే అదిరిపోయింది. పచ్చళ్ళతో పాటు మజ్జిగలో మిరపకాయలు కూడా ఆర్డర్ పెట్టాను. అండ్ మా ఇంట్లో చేసుకునే టైం అయితే నాకు లేదనమాట. అందుకోసం నేను ఒక వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పచ్చళ్ళ విషయానికి వస్తే, నేను పట్నంలో పల్లె రుచులు అనే ఒక వెబ్సైట్ నుంచి ఈ పచ్చళ్ళు ఆర్డర్ పెట్టాను. వాళ్ళు మనకి పంపించిన బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. చాలా బాగా బాక్స్ ప్యాకింగ్ చేశారు. అంతేకాకుండా దాని లోపల ఉన్న కవర్స్ కూడా చాలా థిక్గా ఉన్నాయి. ఈ బాక్స్ ఎటు పడేసినా కూడా లోపల ఉన్న పచ్చళ్ళు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా పచ్చళ్ళ ప్యాకింగ్ అనేది కూడా చాలా బాగుంది. మజ్జిగలో మిరపకాయలు అని చెప్పాను కదా, అవి వచ్చేసి నేను ఒక 1/2 kg తీసుకున్నాను. అండ్ టమాటా పచ్చడి తీసుకున్నాను, అదొక 1/2 kg. అండ్ బోన్లెస్ చికెన్ పచ్చడి తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ పచ్చడి కూడా ఒక 1/2 kg తీసుకున్నాను అనమాట. వీటి కాస్ట్ చెప్తున్నాను. కాస్ట్ వచ్చేసి బోన్లెస్ చికెన్ పచ్చడి ఉంది కదా, అది వచ్చేసి 650 పడింది 1/2 kg. అండ్ టమాటా పచ్చడి వచ్చేసి 1/2 kg 300కి వచ్చింది. అండ్ మజ్జిగలో మిరపకాయలు 1/2 kg తీసుకున్నాను. వీటిని 3 ప్యాకింగ్ల కింద చేశారనమాట. సో ఈ 1/2 kg మజ్జిగ మిరపకాయల కాస్ట్ వచ్చేసి 400 పడింది. ఈ పచ్చళ్ళన్నింటినీ నేను తీసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి వేసుకుందామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను. ఈ పచ్చళ్ళ ప్యాకింగ్ కూడా 2 కవర్స్లో ప్యాక్ చేశారనమాట. ఎక్కడ ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా 2 కవర్స్లో ప్యాక్ చేసి మనకి పంపించారు. ఇది వచ్చేసి టమాటా పచ్చడి అండి. మనకి అది బాక్స్లో వేసేటప్పుడు స్మెల్లే అద్దిరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ పచ్చడి, చికెన్ బోన్లెస్ పచ్చడి అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ముక్క వచ్చేసి మనకి మరీ డీప్ ఫ్రైలా కాకుండా మీడియంగా ఫ్రై చేశారనమాట చికెన్ పచ్చడి. సో అందుకోసం మనకు తినడానికి చాలా బాగుంది. ఇది చికెన్ పచ్చడి ఒక 1/2 kg తీసుకున్నాను. ఎందుకు అంతంత కాస్ట్ పెట్టి కొనడం, ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అంటే నాకు పిల్లలతో అవ్వడం లేదండి. నాకు వెనకాల పచ్చళ్ళు పెట్టి ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అందుకోసం అనేసి నేను వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంట్లో ఎప్పుడైనా కుదిరితే చేద్దాము, కొంచెం పిల్లలు పెద్దగా ఎదిగిన తర్వాత అయితే మనమే ఇంట్లో పెట్టుకుంటాం కదా. ఇప్పుడు చిన్న పిల్లలతో నాకు పచ్చళ్ళు అవి పెట్టడానికి అవ్వడం లేదనమాట. సో అందుకోసం అనేసి ఫస్ట్ టైం ట్రై చేశాను. పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయి. బయట నేను ఆల్రెడీ ఇది వరకు చికెన్ పచ్చడి తిన్నాను. ముక్క చాలా గట్టిగా ఉండి టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు. కానీ ఈ పట్నంలో పల్లె రుచుల వెబ్సైట్లో పచ్చడి అనేది చాలా బాగుంది. ఇదేం ప్రమోషనల్ వీడియో ఏం కాదు. నేను మా ఇంట్లోకి తీసుకున్న పచ్చళ్ళు టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో పచ్చళ్ళన్నీ బాక్స్లోకి వేసుకున్న తర్వాత మనకి ఆత్రం ఎక్కువ కదా, అసలే గోదావరి వాళ్ళం కదా, అస్సలు ఆగమన్నమాట. సో దానికోసం మజ్జిగలో మిరపకాయలు కూడా ప్యాకెట్ ఓపెన్ చేసేసి వెంటనే ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. మా వాడికైతే ఈ పాటికే అన్నం అయితే పెట్టేశాను అనమాట. సో అందుకోసం అనేసి నేను కూడా తిందామని చెప్పి పచ్చళ్ళు అనేది బాక్స్ ఓపెన్ చేసేసి కొంచెం టేస్ట్ చూసేద్దామని చెప్పేసి వేసుకుంటున్నాను. మజ్జిగలో మిరపకాయలు కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడైనా సరే పప్పు వండుకునేటప్పుడు ఈ మిరపకాయ ఒక్కటి ఉంటే చాలండి, మొత్తం అన్నం అంతా తినేయచ్చు అనమాట. సో ఫైనల్లీ నేను అన్నం పెట్టేసుకుని మజ్జిగలో మిరపకాయలు అండ్ టమాటా పచ్చడి, చికెన్ పచ్చడి టేస్ట్ చూసేద్దామని చెప్పేసి తీసుకుంటే మా వాడు అస్సలు ఆగట్లేదండి. ఏదో చేసేస్తున్నానని చెప్పేసి కింద నుంచి లాగేస్తూ ఉన్నాడు అనమాట. నేను తినేటప్పుడు వాడికి కూడా పెట్టాను, మజ్జిగలో మిరపకాయ ఇచ్చాను. వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు. అంటే మీరే అర్థం చేసుకోండి, 1.5 year బాబు మజ్జిగలో మిరపకాయ తిన్నాడంటే అంత స్పైసీగా లేదు, బాగుంది అని చెప్పేసి నేను కూడా నాకు కూడా అనిపించింది, పోనీలే పర్లేదు మజ్జిగలో మిరపకాయలు మా వాడు కూడా తింటాడు, నేను తినేదాంతో పాటు అని చెప్పేసి వాడికి కూడా పెట్టాను అనమాట. ఫైనల్లీ పచ్చళ్ళు అయితే అద్దిరిపోయినాయండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పట్నంలో పల్లె రుచుల వాళ్ళ లింక్ అనేది ఇస్తాను. ఎప్పుడైనా మీకు యూజ్ అయితే తీసుకోండి. మ్యాక్సిమం ఇంట్లో పెట్టుకుంటారు. ఎప్పుడైనా మనకి కుదరలేనప్పుడు బయట కొనుక్కోవాలనుకునేటప్పుడు ఒకసారి వీళ్ళ దగ్గర ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో పెట్టుకున్న టేస్ట్ అయితే వచ్చింది టమాటా పచ్చడి. సో ఓకే, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.